నమస్తే. తెలంగాణలో పార్లమెంట్ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్ గా ఇటు 8 కాంగ్రెస్ పార్టీకి అండ్ 8 బీజేపీ పార్టీకి వచ్చి బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన చాలా వరకు 8 మంది అభ్యర్థులు. సో ప్రస్తుతం మాట్లాడదాం వీటన్ని మీద గెలుపుతో ఇటు బీజేపీ నాంపల్లి ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో అక్కడ మొత్తం కోలాహలంగా ఉంది. సో చాలా మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున పార్టీలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. సో మాట్లాడదాం మనతో పాటు మౌనికా సుంకర్ గారు మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సీట్లు గెలుచుకున్నారు మీరు ఈ బీజేపీ. ముందుగా భారతదేశ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నరేంద్ర మోదీ గారిని హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకున్నందుకు, తెలంగాణలో 8 సీట్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇస్తూ మా ఓట్ పర్సెంటేజ్ ని గెలిపించినందుకు, పెంచినందుకు యావత్ తెలంగాణ ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మేడం మీరు ఎక్స్పెక్ట్ చేసే 10 to 12 డబుల్ డిజిట్స్ వస్తాయని చెప్పేసి, కానీ 8 డిజిట్స్ కి కొంచెం ఓట్ షేర్ అనేది కొంచెం తగ్గింది అనుకోవచ్చు. ఓట్ షేర్ మనం గమనిస్తే పోయినసారి కంటే కూడా 33% నుంచి ఇప్పుడు 40% పెరిగిందండి. ఓట్ పర్సెంటేజ్ అనేది 100% పెరిగింది, గ్రోత్ ఉంది. ఇక్కడ మనం చూడాల్సిందంటే సీట్లు కొన్ని అటు ఇటుగా అయినాయి. ఆ సీట్లు అయిన దాంట్లో కూడా లీడ్ లో ఉండి మరీ అయినాయి. అంటే 4000, 5000 అనే అంత తేడాతో ఓడిపోవడం అనేది అదొక చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అది బార్డర్ లో గెలవాల్సిన వాళ్ళందరూ అట్లా అయిపోయిండ్రు. కాబట్టి దీని నుంచి ఒక లెసన్ నేర్చుకొని కంటిన్యూస్ గా గ్రో అవ్వడమే భారతీయ జనతా పార్టీకి ఉద్దేశంగా ఉంటది ఎప్పుడైనా కూడా. ఓవరాల్ చూసుకుంటే మనం అబ్కి బార్ 400 పార్ అనే నినాదంతో బీజేపీ పార్టీ ముందుకెళ్ళింది. కానీ 400 పార్ కాకుండా 300, 320 దాకానే అక్కడ స్టాప్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మేడం. సో ఎందుకు ఈ విధంగా తక్కువ? అది డెమోక్రసీ అనే ఒక ప్రపంచంలో ప్రజలు దేవుళ్ళండి. వాళ్ళు ఎట్లాంటి నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని శిరసావహించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఏంటంటే పోయినసారి కంటే ఈసారి మాకు ఓట్ పర్సెంటేజ్ పెరగడం పట్ల మాకు ఒక బాధ్యత అనేది కూడా పెరిగింది. మళ్ళీ మోదీ గారిని హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకున్నారు అంటే మా పట్ల నమ్మకం ఉందనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇంకా ఎక్కువ బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పైన ఉంటుంది. సో ఏం చెప్తారు మేడం ప్రజలకు? మీరు 8 సీట్లు గెలిచారు, సో ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్పబోతున్నారు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇంత ఆదరణ ఇచ్చిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2028 లో అంటే 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీ నమ్మకాల్ని నిలబెట్టుకుంటామని, అప్పటికి భారతీయ జనతా పార్టీ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి కొత్త లీడర్స్ ని తీసుకొచ్చుకొని ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ ప్రజల ఆశలను, కోరికలను నెరవేరుస్తామని మేము నమ్మకంగా తెలియజేస్తున్నాం. మీరు కానీ మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మీకు కావాల్సిన ప్రయోజనాలన్నింటినీ ప్రజల ప్రయోజనార్థంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఏపీలో కూడా చూసుకుంటే మనం ఏపీలో కూడా లోక్సభ కావచ్చు లేదా కూటమి తరఫున కూడా అసెంబ్లీ స్థానాల్లో చాలా వరకు బీజేపీ ఆల్మోస్ట్ అన్ని గెలిచిన పరిస్థితి. సో దాని గురించి ఏం చెప్తారు? ఏపీ ఎలక్షన్ సౌత్ లో భారతీయ జనతా పార్టీ లేదని, భారతీయ జనతా పార్టీకి అకౌంట్ లేదని చెప్పిన కార్కూతలు కూసిన వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సింహం లాగా గర్జించింది భారతీయ జనతా పార్టీ. ఏపీలో అకౌంట్ ఓపెన్ చేసింది. కేరళలో, తమిళనాడులో మనం కూడా మంచి పర్సెంటేజ్ తీసుకోరాగలిగినాం. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటిది అంటే సౌత్ లో భారతీయ జనతా పార్టీ పట్ల కూడా, నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల కూడా ఆదరణ ఉంది, నమ్మకం అనేది ఉంది. దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కేంద్రం చేస్తుంది. ఇక్కడ రాష్ట్రాలలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.